నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై రాజ్యాంగం. ముందుగా తథాగత భగవాన్ బుద్ధుడు, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు దాని డిఫెన్స్ వింగ్ సమతా సైనిక దళకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చూస్తున్నాను. నేను ఈరోజు యువతకు డాక్టర్ అంబేద్కర్ నిర్దేశించిన మార్గదర్శకాల గురించి వివరించాలని భావిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ యువతకు చూపించిన మార్గదర్శకాలు ఏవి? 1956 మార్చి 18న ఆగ్రా నగరంలో డాక్టర్ అంబేద్కర్ తన అనుచరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన వాస్తవానికి కన్నీళ్లు పెట్టుకున్న ఆ సంఘటన చరిత్రలో గుర్తింపు పొందింది. ఆ ప్రసంగం డాక్టర్ అంబేద్కర్ యువత, విద్యావంతులు, అనుచరులకు అందించిన చివరి మార్గదర్శకాలలో ఒకటి. ఆయన తన అనూయులను, తన జాతి వాసులను ఎలా చూడాలనుకున్నారో, వారు ఎలా మారిపోయారో బేరీజు వేసి చూపారు. ఆయన ఇలా అన్నారు గంభీరమైన స్వరంతో, నేనేమో మిమ్మల్ని రాజులను చెయ్యాలనుకున్నాను, మీరేమో లాభసాటి నౌకర్లలాగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. నేనేమో మిమ్మల్ని రత్నాలులాగా చూడాలనుకుంటున్నాను, మీరేమో మట్టి పెళ్ళల్లాగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. వాస్తవానికి నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకుంటున్నాను, మరి మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలని అనుకుంటున్నారు. నేనేమో మీరంతా రాజ్యాంగం అనే ఆయుధంతో తథాగత గౌతమ బుద్ధుడు, రాష్ట్రపిత జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన యుద్ధం గెలవాలని అనుకుంటున్నాను. వాస్తవానికి మీరేమో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలని అనుకుంటున్నారు. నేనేమో పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత, తాడిత మూలవాసుల తరపున నిలబడాలి అనుకున్నాను. మీరేమో మన పూర్వీకులు ఏదైతే చదవకూడదని అనుకున్నారో, చరిత్రని చదవకూడదని అనుకుంటున్నారు, అదే చేస్తున్నారు. నేనేమో వచ్చిన స్వాతంత్రం మంచి మనలను పరిపాలించే స్వాతంత్రంగా కావాలని కోరుకుంటున్నారు. మీరు వెట్టి చాకిరి, బానిసత్వం, కులం, మతం దోపిడీ, దౌర్జన్య కాండల నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని అనుకుంటున్నాను. మీరేమో ముందు చూపు లేకుండా పెనుముప్పును చూసుకొని కళ్ళు మూసుకొని కాలక్షేపం చేయాలని అనుకుంటున్నారు. బాబాసాహెబ్ అంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిట్రేడ్ మీ అని. విద్యావంతులే నన్ను మోసగించారని చాలా బాధపడతారు. ఈ ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ విద్యార్థులకు, యువతకు స్పష్టమైన మార్గదర్శకం ఇచ్చారు. విద్య పూర్తి చేసిన తర్వాత చిన్న చిన్న క్లర్క్ ఉద్యోగాలు చేయకుండా మీ గ్రామం, పరిసర ప్రజలకు సేవ చేయండి. అజ్ఞానం నుంచి వచ్చే దోపిడీ, అన్యాయాలను అంతం చేయండి. మీ ఉన్నతి సమాజ ఉన్నతిలో ఉంది. ఆయన విద్యావంతులు సమాజ సేవకులుగా మారాలని, ఉద్యోగులు
తన జీతంలో 1/20వ వంతు సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వాలని, సమాజం ఒక్క కుటుంబం కోసం కాదు అందరి కోసం ఎదగాలని పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ యువతకు ఇచ్చిన ముఖ్యమైన నైతిక మార్గదర్శకం విద్యావంతులు కండి, ఆందోళన చేయండి, సంఘటితులు కావండి. ఇది 1942లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన పిలుపు. విద్య ద్వారా జ్ఞానం సంపాదించి అన్యాయం పట్ల ఆందోళన చేసి సంఘటిత శక్తిగా సామాజిక విముక్తి సాధించాలని ఆయన బోధించారు. విద్య కేవలం ఉద్యోగం కోసం కాదు, అది నైతికత, సమానత్వం, సోదరభావం, భయం లేకుండా జీవించటం, ఆ భయరహితతను పెంపొందించాలని చెప్పారు. విద్య మనిషికి జీవితానికి పునాది. విద్యార్థి మేధాశక్తిని కాపాడుకోవాలి అని 1952లో కొల్హాపూర్లోని రాజారాం కాలేజీ విద్యార్థులతో అన్నారు. విద్య ద్వారా సమాజాన్ని నైతికరించాలి, సామాజికరించాలి అని ఆయన 1927లోనే చెప్పారు. యువత తమ జీవితాలను ఎలా మార్చుకోవాలి? డాక్టర్ అంబేద్కర్ బోధనల ప్రకారం యువత విద్యను సాధనంగా చేసుకొని కేవలం ఉద్యోగం కోసం కాకుండా సమాజ సేవకులుగా మారాలి, సంఘటితంగా ఉండి రాజ్యాంగాన్ని ఆయుధంగా ఉపయోగించి కులం, అసమానతలపై పోరాటం చేయాలని వారు బోధించారు. ముఖ్యంగా పూర్వీకుల చరిత్ర, మూలవాసుల గౌరవాన్ని చదివి ఆచరించాలని తెలియజేశారు. రిజర్వేషన్ను మాత్రమే ఆధారంగా చేసుకొని నిద్రపోకుండా భవిష్యత్తు పెనుముప్పులను ఎదుర్కొనే ముందు చూపుతో ముందుకు సాగాలి. బుద్ధుని సూత్రాలు తప్పనిసరిగా అవి మార్గదర్శకంగా చేసుకోవాలి. ఎందుకంటే అవి స్వేచ్ఛ, సమానత, సోదరభావం ఆధారంగా జీవించి నవయాన బౌద్ధాన్ని అవలంబించాలి. మహారాష్ట్రలో నవంబర్ 7న స్టూడెంట్ డేగా జరుపుకుంటారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1900 సంవత్సరం నవంబర్ 7న సతారాలోని ప్రభుత్వ హై స్కూల్లో, ప్రస్తుతం ప్రతాప్ సింగ్ హై స్కూల్, మొదటి ఇంగ్లీషు తరగతిలో చేరిన రోజును స్మరించుకునే రోజు. 2017లో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్ డేగా ప్రకటించింది. డాక్టర్ అంబేద్కర్ తన జీవితాంతం విద్యార్థిగానే ఉన్నారని, విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమని నమ్మినందున ఈ గౌరవం మహారాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈరోజు విద్యార్థులు పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గదర్శకాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తారు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 నుండి 1956 భారత రాజ్యాంగ శిల్పి, తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త మరియు అంటరానితనం, కుల నిర్మూలన కోసం సంఘర్షించిన మహనీయుడు. అంటరానితనం వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో
నవయాన బౌద్ధాన్ని స్వీకరించి లక్షలాది మందికి దారి చూపించారు. కాలం గడుస్తున్న కొద్దీ డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు దళితులు, బహుజనులు మాత్రమే కాదు, అన్ని వర్గాలు, మతాల వారిని ప్రభావితం చేస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ తన ఆవేదనను నా కన్నీళ్ళు వృధా కాకూడదు, భవిష్యత్తు తరాల అభ్యున్నతికి కోసం నేను పడిన ఆవేదనను సార్థకం కావాలి అని వారు ఎంతో ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. నేటి బాలబాలికలు రేపటి పౌరులు. వారి విద్యాభ్యాసం ఉన్నతమైన ఆశయాలతో, నైతికతతో, సామాజిక సేవతో నిండి ఉండాలి అని బాబాసాహెబ్ చూపించారు. డాక్టర్ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి యువత తమ జీవితాలను మార్చుకుంటే మాత్రమే ఆయన కలలు సాకారం అవుతాయి. ఈ చారిత్రాత్మక ప్రసంగాలు మీరు డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ సంపుటాలు ఉంటాయి. అవి చదివితే మనకు సాక్ష్యాలుగా దొరుకుతాయి. వాల్యూమ్స్ చదవండి. డాక్టర్ అంబేద్కర్ గారు వాల్యూమ్స్ చదవండి. డాక్టర్ అంబేద్కర్ యువతకు అందించిన ఈ మార్గదర్శకాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లవేళలా అది మననం చేసుకుంటూ ఉండాలి. విద్య, సంఘటన, సంఘర్షణ ద్వారా మనం సమాన సమాజాన్ని నిర్మించాలి. ఆ మహనీయుడి ఆవేదన వృధా కాకుండా మనం చైతన్యవంతులుగా తీర్చిదిద్దుకుందాం. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయిస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.